అందరికీ నమస్కారం. ఇవాళ మనం డైనోసార్ల గురించి తెలుసుకుందాం. డైనోసార్లు అనేవి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉండేవి. సో, ఇవి చాలా ఏళ్ల క్రితం జీవించేవి. ఇన్‌ఫాక్ట్ అప్పట్లో మనకు హ్యూమన్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. సో, మన మనుషులు పుట్టక ముందు నుండి కూడా ఈ డైనోసార్లు అనేవి ఉండేవి. డైనోసార్లు అనేవి 2 ప్రధాన విభాగాలుగా ఉంటాయి. మాంసాహారి కార్నివోరస్, అలాగే శాకాహారి హెర్బివోరస్. వారి శరీరాకారం, జీవనశైలి విభిన్నంగా ఉండేది. కొంతమంది డైనోసార్లు భారీగా ఉంటే మరికొన్ని చిన్నగా ఉండేవి, వేగవంతమైనవి. అండ్ కొన్ని చాలా స్లోగా పరిగెట్టగలిగేవి ఉండేవి. అండ్ అలాగే కొన్ని ఎగిరేవి ఉండేవి, కొన్ని పాకేవి ఉండేవి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనోసార్లు ఉన్నాయి. వీటి గురించి వాళ్ళు తెలుసుకోవడం మన చరిత్ర అర్థం చేసుకోవడంలో కీలకమైనది. అంటే భూమి చరిత్ర, భూమి మొత్తంలో ఉన్న దాని యొక్క చరిత్ర. అండ్ అలాగే ప్రముఖ డైనోసార్ల గురించి చూసుకుంటే డైనోసార్లో టీరో సొరస్ లేదా టీరెక్స్ అనే అత్యంత భయంకరమైన మాంసాహారి ఉండేది. ఒకవేళ